అబ్బా! ఏమన్నా స్టోరీలైనా ఈ స్టోరీని గనక వీళ్ళు అనుకున్న విధంగా ఎగ్జిక్యూట్ చేశారా, బొమ్మ బ్లాక్ బాస్టర్ అంతే. దీంట్లో ఇంచు కూడా అనుమానం అయితే లేదు. నిజంగా అదిరిపోయింది జనులారా. ఖచ్చితంగా ఈ మిరాయి సినిమా పెద్ద బ్లాక్ బాస్టర్ అయిద్దని నాకైతే అనిపిస్తుంది. మనం ఇప్పుడు ఈ వీడియోలో ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ లైన్ గురించి అయితే మనం అయితే మాట్లాడుకుందాం. ఇంకా స్టార్ట్ చేస్తున్నా. మన భారతదేశ చరిత్రను గనక మనం చూసుకుంటే మన దేశాన్ని ఎంతో మంది రాజులైతే పరిపాలించారు. ఆ పరిపాలించిన రాజులందరిలో అశోకుడికైతే ఒక ప్రత్యేకమైన స్థానం అయితే ఉంది. ఇప్పుడు ఉన్నట్టుండి అశోకుడి గురించి ఏమైనా 2 మొక్కలు చెప్పమంటే మనం చెప్పే ఆ 2 మొక్కలు ఏంటో తెలుసా? అశోకుడు మొక్కలు నాటాను, అశోక ది గ్రేట్ అనమాట. అందరూ చెప్పే 2 మొక్కలు అయితే ఇవే. కానీ చరిత్ర తెలిసిన వాళ్ళకి అశోకుడు అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ది గ్రేట్ కళింగ వార్ అనమాట. ఆ వార్ యొక్క డిస్ట్రక్షన్ అయితే మామూలుగా ఉండదు. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ అయితే రావచ్చు, ఇప్పుడు దీనికి మిరాయి సినిమా స్టోరీకి సంబంధం ఏంటని. ఇక్కడి నుంచి అయితే కరెక్ట్ ఫ్లోలో అయితే ఉంటది, సరిగ్గా అయితే వినండి. అశోకుడు ఈ ప్రపంచం మొత్తాన్ని ఎదురులేని రాజులాగా పాలించడానికి ప్రపంచం నలుమూలలలో ఉన్న నాలెడ్జ్ నైతే సంగ్రహించైతే ఆయన దగ్గర అయితే పెట్టుకున్నాడు. ఆ సంగ్రహించిన నాలెడ్జ్ తో, ఆ శక్తితో ఆయన ఒక డిస్ట్రక్షన్ అయితే క్రియేట్ చేశాడు. ఆ డిస్ట్రక్షన్ పేరే ది గ్రేట్ కళింగ వార్ అనమాట. అయితే ఆ యుద్ధం తర్వాత జరిగిన కొన్ని పరిస్థితుల వల్ల ఇలా చేయటం కరెక్ట్ కాదు, ఈ డిస్ట్రక్షన్ సరికాదని అశోకుడు అయితే భావించి ఆయన దగ్గర ఉన్న నాలెడ్జ్ మొత్తాన్ని కూడా ఒక 9 పుస్తకాలలో అయితే రాపిచ్చాడంట. మళ్ళీ ఆ 9 పుస్తకాలలో ఉన్న నాలెడ్జ్ ఒకే మనిషికి గనక పొరపాటును దొరికితే మరొకసారి డిస్ట్రక్షన్ జరిగిద్ది అనే ఆలోచనతో అశోకుడు ఏం చేశాడంటే ఆ 9 పుస్తకాలను ఒక దగ్గరే దాయకుండా ప్రపంచ నలుమూలలలో ఉన్న యోధులకైతే ఇచ్చాడంట. ఆ యోధుల కుటుంబాలు తరతరాలుగా ఆ పుస్తకాలని ఇప్పటి వరకు కూడా దాస్తూ ఉన్నాయి అనే స్టోరీ అయితే ఉంది. ఇప్పుడు వాళ్ళు ఉండొచ్చు, లేకపోవచ్చు. కాసేపు ఈ మిత్ అయితే నిజం అనుకుందాం. ఇప్పుడు ఈ 9 పుస్తకాలు గనక ఒకటి చేతిలోకే వస్తే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆ 9 పుస్తకాలు సంపాదించుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒక సుప్రీం పవర్ లాగా అయితే అయిపోతాడు. అలా ఈ ప్రపంచాన్ని జయించే సుప్రీం పవర్ లాగా మారడానికి ఒక మనిషి, ఒక క్రూరమైన మనిషి ఒక్కొక్క పుస్తకాన్ని గెలుచుకుంటూ తన పవర్ పెంచుకుంటూ అయితే వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు ఏం జరిగిద్దంటే ఇందాక మనం చెప్పుకున్న స్టోరీలో అశోకుడు ఆ 9 పుస్తకాలను కూడా కొన్ని కుటుంబాలకైతే ఇచ్చాడు కదా. ఆ కుటుంబానికి చెందిన వ్యక్తి అయితే వస్తాడు. ఆ వ్యక్తికి కూడా తెలియదు అనమాట అతను ఆ కుటుంబానికి చెందినవాడని. ఇప్పుడు ఆ కుర్రోడు ఈ వినాశనాన్ని ఆపడానికి ఏం చేశాడు, తన కుటుంబం గురించి ఎలా తెలుసుకున్నాడు, తన పుట్టక గురించి, అలాగే తనకున్న బాధ్యతలను తెలుసుకుని ఈ డిస్ట్రక్షన్ ని ఎలా ఆపాడు అనేదే ఈ మిరాయి సినిమా స్టోరీ. అయితే ఇక్కడ ఆ కుర్రోడికి వచ్చే ప్రాబ్లం కి అలాగే మన భారతదేశం యొక్క ఇతిహాసాలకు సంబంధం ఏంటి, ఈ కుర్రోడికి వచ్చిన ప్రాబ్లంకి సొల్యూషన్ ఆ ఇతిహాసాలలో ఎలా ఉంది, దాన్ని ఉపయోగించి ఈ కుర్రోడు ఎలా గెలిచాడు అనేది మిగతా కథ. మనం ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్లో కావచ్చు, టీజర్లో కావచ్చు, లాస్ట్లో శ్రీరాముల వారి షార్ట్స్ అయితే చూసాం కదా. అక్కడే అనమాట ఒక సమాధానం అయితే ఉంటది. ఆ సమాధానం ఏంటి, అసలు దానికి దీనికి కనెక్షన్ ఏంటి, అసలు ఇదంతా ఎలా కలుపుతారు ఈ వరల్డ్స్ మొత్తాన్ని కూడా అనేది మనం సినిమాలో అయితే చూసి తెలుసుకోవాలి. ఇక్కడ మీకు ఇంకొక డౌట్ కూడా రావచ్చు, ఇదంతా నీకు ఎవరు చెప్పారని. ఇది సొంతంగా నేను చెప్పిన స్టోరీ కాదనమాట. ఇది స్వయాన ఈ సినిమాలో హీరో అయిన తేజ సజ్జా అనే ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పాడు. అదే నేను మీకైతే కొద్దిగా వివరించి అయితే చెప్పాను. మరి ఈ స్టోరీ లైన్ విన్న తర్వాత మీకు ఎలా ఉందో నాకైతే తెలియదు, కానీ నాకైతే ఈ సినిమాని ఎప్పుడెప్పుడు స్క్రీన్ పైన చూస్తానా అనే విధంగా నాకైతే ఉంది. చాలా అంటే చాలా ఎంతూసియాస్టిక్ గా నేనైతే ఉన్నా. ఇంకా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ కూడా వచ్చేసింది అనమాట. అది చెప్పింది ఎవరో కాదు, కరణ్ జోహార్ గారు. ఆయన ఏమన్నాడంటే ఈ మిరాయి సినిమా చూసిన తర్వాత ఆయన అయితే చాలా అంటే చాలా ఆశ్చర్యానికి అయితే లోనయ్యాడట. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే ఫెంటాస్టిక్ అయితే ఉందని, ఇంకా ఈ యాక్షన్ బ్లాక్స్ కావచ్చు, ఆ ఫైట్స్ కావచ్చు, ఇంకా మెయిన్గా ఇంటర్వెల్ బ్లాక్ కావచ్చు, నిజంగా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉందని ఆయన అయితే చెప్పాడు. ఇంకా సెకండ్ హాఫ్ లో వచ్చే ఆ మదర్ సెంటిమెంట్ సీన్స్ కావచ్చు, ఇంకా ఎమోషనల్ కనెక్షన్ కావచ్చు, చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయితే అయ్యాయంట. ఇంకా సినిమాలో హైలైట్ ఏంటంటే ఆ క్లైమాక్స్ అంట, అవుట్ స్టాండింగ్ అని ఆయన అయితే చెప్పాడు. ఇంకా ఈ సినిమా చూసిన తర్వాత అసలు ఈ సినిమాకి బడ్జెట్ ఎంత అయిందని ఆయన అయితే కనుక్కొని ఆయన అయితే నిజంగా షాక్ అయ్యాడంట. ఇంత లిమిటెడ్ బడ్జెట్ తో ఇంత మంచి అవుట్పుట్ ఇచ్చారా అని ఆయన అయితే అన్నాడంట. మరి అదనమాట మ్యాటర్. ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ లైన్ అదిరిపోయింది, అలాగే ఫస్ట్ రివ్యూ కూడా అదిరిపోయింది అనమాట.
సెప్టెంబర్ 12న ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ అయితే కొడతారని నాకైతే అనిపిస్తుంది. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.